బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రివర్గం భేటీ అయ్యేందుకు ఎన్నికల సంఘం అనుమతి కోసం సర్కార్ ఎదురు చూస్తోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది. అయితే ఈసీ అనుమతి ఇంకా రాకపోవడంతో కేబినెట్ భేటీపై సస్పెన్స్ నెలకొంది. మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలు చర్చించేందుకు మంత్రులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర పునర్విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కానుండడంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ లోని అంశాలు, తెలంగాణ ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినెట్ లో చర్చించనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఆగస్టు 15 లోపు రైతులు రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన నిధుల సమీకరణపై చర్చించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ధాన్యం కొనుగోలు పురోగతిని సమీక్షించి వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చ జరగనుంది. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై కేబినెట్లో చర్చించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికకు సమర్పించింది. నివేదికలోని సిఫారసులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం మొదలు కానుండడంతో స్కూల్, కాలేజీల ప్రారంభానికి ముందే అనవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలుస్తోంది. విద్యార్థుల నమోదు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ తదితర అంశాలను చర్చించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ కీర్తన, ఏదైతే ఈరోజు మధ్యాహ్నం జరగాల్సిన కేబినెట్ సమావేశానికి సంబంధించి ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఇంకా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మరో 3 దశల్లో పోలింగ్ ఉండాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు తెలంగాణ కేబినెట్ పెట్టుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది. కానీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కేబినెట్ జరపాలా వద్దా అన్న ఒక సందిగ్ధత అయితే ఏర్పడింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాసింది. ఇంకా ఎన్నికల సంఘం నుంచి ఒక క్లారిటీ రావాల్సింది. ఇప్పటివరకు కూడా ఏ విధమైన క్లారిటీ అయితే ఎన్నికల సంఘం నుంచి లేదు. మధ్యాహ్నం 2 గంటల వరకు చూసిన తర్వాత కేబినెట్ ఉంటుందా లేదా అనే నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించబోతుంది. ఒకవేళ కనుక కేబినెట్ కనుక కొనసాగితే కనుక ప్రధానంగా ప్రభుత్వం ముందు ప్రధాన గోల్స్ కొన్ని ఉన్నాయి. అంటే చూసుకుంటే కనుక ముఖ్యంగా ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి రెవెన్యూ అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే రైతు రుణమాఫీ మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఏదైతే ఆగస్టు 15 లోపల పూర్తి రుణమాఫీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రుణమాఫీకి సంబంధించి ఎన్ని వేల కోట్ల అవసరం ఉంటుందో వాటన్నిటి మీద కూడా చర్చ జరిగి ఈ రెవెన్యూని ఎలా తెచ్చుకోవాలి, అదేవిధంగా అది రెవెన్యూకు సోర్సెస్ ఏమేమి ఉన్నాయన్న దాని మీద ప్రధానంగా రేవంత్ రెడ్డి కేబినెట్ దృష్టి సారించబోతుంది. అదేవిధంగా మనకు చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు దాదాపు 45,000 కోట్ల రూపాయల రుణభారం ఉంది. అంటే ఈ రుణభారాన్ని అంతా కూడా రైతు రుణభారం వీటన్ని కూడా తీర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది, ఎన్నికల్లో హామీ ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ఇటు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటికి ధీటైన సమాధానం ఇస్తూ మొన్నటి ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణం కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ అంతా కూడా చేసి తీరుతామని చెప్పారు. కాబట్టి ప్రధానంగా ఈ రెవెన్యూని ఎలా తెచ్చుకోవాలి అన్న దాని మీదనే ప్రధానంగా ఇక్కడ దృష్టి సారించబోతున్నట్టు నాకు తెలుస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక రైతు రుణమాఫీ తర్వాత ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి కావలసిన నిధులు ఏవైతున్నాయి, ఆ నిధులు చేపట్టేందుకు ఏ విధమైన సోర్సెస్ మన ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, వనరులు ఏమున్నాయన్న దాని మీద ప్రధానంగా దృష్టి సారించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వ భూములకు సంబంధించి వాటి క్రయ విక్రయాలు కావచ్చు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు కావచ్చు, వీటన్నిటి ద్వారా కూడా కొన్ని నిధులు సేకరించవచ్చు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కాబట్టి తద్వారా
ఈ రుణమాఫీకి సంబంధించి ఒక మార్గం వస్తుందన్న ఒక ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చేస్తుంది కీర్తన. మరోవైపు చూసుకుంటే కనుక వచ్చే నెల నుంచి కూడా విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది. విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఈ విద్యార్థులకు సంబంధించి, కాలేజీలకు సంబంధించి, కళాశాలకు సంబంధించిన సౌకర్యాలు కావచ్చు, అదేవిధంగా పుస్తకాల పంపిణీ కావచ్చు, వీటికి సంబంధించి కూడా క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అంటే ఇవన్నీ కూడా క్యాబినెట్ ఒకవేళ జరిగితే కనుక, ఎన్నికల సంఘం ఒకవేళ అనుమతిస్తే కనుక ఈ క్యాబినెట్ జరుగుతుంది. సో జరుగుతున్న నేపథ్యంలోనే రైతు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు పంట నష్టం, అకాల వర్షాల కారణంగా తీవ్రంగా పంట నష్టం జరిగింది. రైతులందరూ కూడా ఆందోళనలో ఉన్న నేపథ్యంలో వారికి ఏ విధమైన హామీ ఇవ్వాలి అన్న దాని మీద కూడా ఇప్పుడు క్యాబినెట్లో చర్చించబోతున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ క్యాబినెట్ సమావేశం అనేది కేవలం ఇప్పుడు ఎన్నికల సంఘం అనుమతి మీదనే డిపెండ్ అయి ఉంది. ఒకవేళ ఎన్నికల సంఘం అనుమతిస్తే కనుక యథావిధిగా క్యాబినెట్ కొనసాగుతుంది, లేదంటే కనుక సమీక్షలు నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమీక్షలు కూడా జరపాలని చెప్పేసి, ఒకవేళ క్యాబినెట్కి అనుమతి ఇవ్వకపోతే సమీక్షలు నిర్వహించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మొత్తానికి 2 గంటల తర్వాత ఎన్నికల సంఘం అనుమతి మీదనే ఇదంతా కూడా డిపెండ్ అయి ఉందని చెప్పొచ్చు కీర్తన.